టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. ఎంతో మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కొన్ని లక్షల మంది గొంతెత్తి పాడిన పాట తెలంగాణ. అగ్గికి వందల మంది మాంస ముద్దలుగా మారి నినదించిన మాట జై తెలంగాణ. అలాంటి తెలంగాణలో ఉద్యమ వీరులకు న్యాయం జరిగిందా? అయిన వారిని పోగొట్టుకున్న అమరుల కుటుంబాలకు న్యాయం జరిగిందా అంటే లేదనే సమాధానం వస్తుంది. తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో అంతా శ్రీకాంతచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి కట్టబడతారని ఎదురు చూశారు. కానీ సారు ప్రసంగంతో ఆ ఊసేలేదు. దీంతో మరోసారి అమరుడి కుటుంబానికి కేసీఆర్ మొండి చేయి చూపారని రాష్ట్ర ప్రజానికం దుమ్మెత్తిపోస్తుంది. జై తెలంగాణ! చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక పేజీ. అగ్నికి ఆహుతైతూనే జై తెలంగాణ నినాదంతో అమరుడైన శ్రీకాంతచారి. రబ్బర్ బుల్లెట్కు ఎదురొడ్డిన ఉద్యమ గుండెలు. అలుపెరగని పోరాటంలో గమ్యాన్ని ముద్దాడిన తెలంగాణ. అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను గాలికొదిలేసిన కేసీఆర్. గవర్నర్ కోటాలో శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశించిన ప్రజానికం. మరోసారి మొండి చేయి చూపిన కేసీఆర్. శాలువాతో సన్మానించి సరిపెట్టిన కేసీఆర్. జై తెలంగాణ! ఉరకలెత్తించిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఎత్తిన జెండా దించకుండా కదం కదం కలిపి ముందుకు సాగారు. లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు, బాష్పవాయు ఘోలాలకు ఎదురొడ్డి నిలబడ్డారు. లక్ష్య సాధనలో అలుపెరగకుండా శ్రమించిన తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడింది. అయితే అలుపెరగని ఈ సుదీర్ఘమైన పోరాటంలో విద్యార్థులు, విద్యార్థి నాయకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ విద్యార్థులు వివిధ పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ బాస్ అమరులకు హక్కున చేర్చుకున్నారా? అవసరానికి ఉపయోగించుకొని ఆక్ పాక్ కరివేపాక్లా తీసేశారా అంటే వందలాది ప్రశ్నలు సమాజం మెదడులో మెదలుతున్నాయి. నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమం శ్రీకాంతచారి బలిదానంతో అగ్నిగుండంగా మారింది. అతడి త్యాగానికి తెలంగాణ ప్రజానికం ఎంత చేసినా తక్కువే అని చెప్పుకోవచ్చు. అలాంటి అమరుడి తల్లికి తగిన గౌరవం దక్కలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. తాజాగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు సీఎం కేసీఆర్ మళ్లీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు. దీంతో గత వారం రోజులుగా సాగిన ప్రచారం ఉసూరుమనిపించింది.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతచారి ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ఉద్యమం ఊపందుకోవడంలో శ్రీకాంతచారితో పాటు మరెందరో అమరవీరుల త్యాగాలు కీలక పాత్ర పోషించాయి. ఉద్యమం సాగుతున్న సమయంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అమరుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ సహా అప్పటి టీఆర్ఎస్ నేతలు ఊదరగొట్టారు. ఎందరో అమరుల త్యాగాలతో అనుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆ కుటుంబాలతో పాటు తెలంగాణ సమాజం ఆశించింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆమె గెలవలేకపోయింది. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వంలో సరైన న్యాయం జరగలేదనే అపవాదు ఉంది. అమరవీరుల కుటుంబాల్ని, ఉద్యమకారుల్ని కేసీఆర్ గాలి కొదిలేశాడని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రతిసారి విమర్శిస్తుంటారు. అయితే వారికి సమాధానమివ్వాలి అన్నట్లేమో అమరవీరుల స్మారక స్తూపం మాత్రం నిర్మించారు. హైదరాబాద్ నడిబొడ్డున కోట్ల రూపాయలతో నిర్మించిన స్తూపాన్ని ఇటీవల కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల చివరి రోజు కొందరు అమరవీరుల కుటుంబాల్ని పిలిచి సత్కరించారు. వారిలో శంకరమ్మ కూడా ఉన్నారు. అమరవీరులను గుర్తు చేస్తూ కేసీఆర్ గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అందరూ ఆశించారు. దీనిపై సభా వేదికపైనే ప్రకటన కూడా చేస్తారని బాగా ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. నా నిరాహార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం, ఆ మలుపులో పిల్లలు బలి కావడం, చాలామంది చాలా దారుణమైన పద్ధతిలో బలైనారు. రకరకాల పద్ధతులలో వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో, బుద్ధి వస్తుందేమో అనే పద్ధతిలో వారి ప్రాణాలను త్యాగం చేసినారు. ఆ ప్రాణాలకు మనం విలువ కట్టలేం. అందిన సమాచారం ప్రకారంగా ఒక 600-700 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం, ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం. మిగతా ఎన్ని రకాల నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు. కానీ ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే బాగా నన్ను కలిసివేసింది, బాధ కలిగింది. అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఏమాయ అమరుల స్తూపం ఏమైంది మాట్లాడేసి అని కొంతమంది మాట్లాడినారు అక్కడక్కడ. చాలా యూనిక్గా కట్టాలి. నేను చాలా చోట్ల చూసినాను, మలేషియా, చైనా, సింగపూర్ పోయినప్పుడు అక్కడ మాట్లాడేసి వాళ్ళు ప్రతి దేశంలో కూడా గౌరవిస్తారు కాబట్టి మాట్లాడేసి ఎప్పుడైనా మాట్లాడేసే కాబట్టి అక్కడ మాట్లాడేసి మెమోరియల్స్ నేను చూసినాను. ఆ తర్వాత మిత్రులు రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడు, ఆయన్ని పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్గా రావాలని చెప్తే మీ భావన ఒక జ్యోతి, వాళ్ళకి అమేష్ జ్యోతి పట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్, నేను డిజైన్ చేస్తా అని చెప్పి దీపకలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళలో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు. కేసీఆర్ మాట్లాడే సమయంలో శంకరమ్మ పేరు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఎదురు చూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ శంకరమ్మకు మరోసారి రిక్తహస్తం చూపించారు. ఎమ్మెల్సీ పదవిపై మాట కూడా మాట్లాడలేదు, ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. సభా వేదికపై కేవలం శాలువాతో సన్మానించి సరిపెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపైన శంకరమ్మకు పదవి ఇచ్చి గౌరవిస్తారా లేక భువనగిరి ప్రాంతం నుంచి ఆమెను బరిలోకి దించుతారా అనేది చూడాలి. అయితే శంకరమ్మ మాత్రం ఆమెకు సెక్యూరిటీ, పిఏను కేటాయించడంపై మాత్రం మౌనంగానే ముందుకు సాగుతున్నారు. జై తెలంగాణ!
ఎస్, అనుకున్నదే జరిగింది. 6 నెలల సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడింది. పొంగులేటి, జూపల్లి హస్తంగూటిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వారి రాకతో కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి వస్తుంది. వారి చేరిక సందర్భంగా ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో సందడే సందడి సినిమాను తలపించింది. అది హస్తిననా లేక తెలంగాణ అన్నట్టు కోలాహలం నెలకొంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 35 మంది ప్రముఖ నేతలు హస్తం అధినేతలతో చర్చించి జూలై 2న ముహూర్తం పెట్టేశారు. ఆరు నెలల సక్సెస్ కి ఎండు కాట్. హస్తంగూట్ కి పొంగులేటి, జూపల్లి. జూలై 2న కుదిరిన ముహూర్తం. ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి. హస్తినాలో కేసీఆర్ పై దుమ్మెత్తిపోసిన ఇద్దరు లీడర్లు. అనుకున్నదే జరిగింది, అంచనా వేసిందే నిజమైంది. చాలా రోజుల తర్వాత సక్సెస్కు తెరపడింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారా అని జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కాంగ్రెస్లోకే తాము అడుగులు అని ఈ మధ్య లీక్స్ ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. జూలై 2న కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్, సోనియాను ఆహ్వానించి ఆ ఇద్దరితో లక్షల మంది జనం ముందు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు ఆ ఇద్దరు నేతలు. ఎన్నికలకు మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు కాంగ్రెస్లో చేరడమంటే హస్తం పార్టీకి కొండంత బలం లెక్కే. కాంగ్రెస్లో చేరబోతున్న ఇద్దరు నేతలకు రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇచ్చారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. నిజానికి పొంగులేటితో రాహుల్ గాంధీ ఆ టీం ఎప్పటి నుంచో టచ్లో ఉంది. ఆయనను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినప్పటి నుంచి రాహుల్ టీం చర్చలు జరుపుతూనే ఉంది. కర్ణాటక ఫలితాల వరకు ఎదురు చూసిన పొంగులేటి ఎట్టకేలకు కాంగ్రెస్కు జై కొట్టారు. సీఎం కేసీఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని, మాయగారిడిలో కేసీఆర్ సిద్ధహస్తుడని ఆరోపించారు పొంగులేటి. అన్ని పరిణామాలు బేరీజు వేసుకుని రాహుల్ని కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వివరణ ఇచ్చారు. కేసీఆర్ని గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్కు రుణపడి ఉన్నారని అన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయమాటలతో కేసీఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని, 6 నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. చంద్రశేఖరరావు గారి కేబినెట్ లో ఉన్న మంత్రులతో సహా వారికి దక్కుతున్న గౌరవం, ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే పార్లమెంటు సభ్యులతో సహా వారికి దక్కుతున్న గౌరవం బయటికి చెప్పలేకపోయినా ఇంటర్నల్ గా వాళ్ళు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలున్నాయి. అంటే పదవులు ఒక్కటే మనుషులకి ముఖ్యం కాదు. పదవులు ఒక్కటుంటేనే మనం బ్రతుకుతామన్న దానికంటే కూడా ఏ మనిషి అయినా కూడా ఆత్మ గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని కోరుకుంటాడు. ఈ ఆత్మ గౌరవం, ఈ ఆత్మ అభిమానం టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణ బిడ్డలకు మట్టుకు తక్కకుండా మిస్ అయిన మాట ముమ్మాటికి వాస్తవం. టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను, జూపల్లి గారి బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత ప్రత్యేకమైన సంస్థలతో నాకు తెలిసి ఒక 3 సార్లు గడిచిన 6 నెలలలో ప్రత్యేకమైన సర్వే సంస్థలతో సర్వే చేపించుకున్నాం. ఈ సర్వేలో కూడా
అందరి మనసు ఒకే రకంగా ఉంది. అందరి మనసుల్లో ఒకే కోరిక ఉంది. ఏదైతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన ఉంది, యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కూడా ఒక పక్షానే ఉంది. మోర్ దాన్ 80% ఓటు ఒక పక్కనే ఉంది. అంటే ఈ గడిచిన 6 నెలల్లో మేము ఏమి చేశామో, ఏమేమి చర్చించుకున్నామో అనేది కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2 జాతీయ పార్టీ నాయకులు ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి మమ్మల్ని మా పార్టీలో రమ్మని ఆహ్వానించారు. అయినా కూడా ప్రజల నాడి ఏమిటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటే దాన్ని మనం ఏ పార్టీలోకి పోతే మంచి జరుగుతుంది అనే అంశాన్ని మేము ఆలోచించడం జరిగింది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలి అంటే మనం అందరం ఏం చేస్తే బాగుంటది అనే ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీని కూడా ఫ్లోట్ చేస్తే ఎలా ఉంటది, ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటది అనే అంశాన్ని కూడా మేము ఇంటర్నల్ గా సుమారు ఒక 2 నెలలు చర్చించుకున్నాం. ఎవరినైతే తెలంగాణ బిడ్డలు చీకొడుతున్నారో, ఎవరినైతే ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారో మళ్ళీ తిరిగి వారే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ యాంగిల్లో కూడా థింక్ చేసి ప్రాంతీయ పార్టీ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కేసీఆర్ పాలనంతా బోగస్ మాటలు పథకాలతో సాగుతుందని ఢిల్లీ వేదికగా విమర్శించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో 100 మంది ప్రాణత్యాగం చేశారు. నాడు పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చాక మా అంచనాలన్నీ తప్పయ్యన్నారు. ప్రశ్నించే గొంతుగా ఉండదని కేసీఆర్ భావిస్తున్నారని, కేసీఆర్ తీరు అంబేద్కర్ను అవమానించేలా ఉందన్నారు జూపల్లి. అంబేద్కర్ గారి కనుక ఒకవేళ ఆనాడు రాజ్యాంగం రచించిన సందర్భంలో ఇటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటారంటే రాజ్యాంగంలో ఇంకా కొన్ని కొత్త అంశాలు పెట్టేవాళ్ళు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రశ్నించే గొంతుగా ఉండొద్దని, ప్రతిపక్షమే ఉండొద్దని ఇలా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టే దానిలో భాగంగా ఎన్నికలు 4 మాసాలనే బట్టి ఒక కొత్త సెక్రటరీ బిల్డింగు, అమరవీరుల స్తూపం అని ఇట్లా రకరకాల అంబేద్కర్ స్తూపం పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం. అంటే 100 కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల ఖజానా నుంచి, గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఎప్పుడు నేను అనుకుంటా భారతదేశ చరిత్రలో ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ సుమారుగా 60-70 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత ప్రభుత్వ డబ్బును ప్రజలను మభ్యపెట్టడం కోసం అడ్వర్టైజ్మెంట్ పేరు మీద విపరీతం ఖర్చు చేస్తూ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ చూసిన తర్వాత అవినీతి, కుటుంబ పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం, బోగస్ మాటలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా పొరపాటు చేసినాం. మేము ఊహించింది ఇది కాదు. ప్రజా అంటే గొప్ప పరిపాలన ఉంటుంది అనుకున్నాం. ఎందులో కూడా గత ప్రభుత్వాలు పరిపాలన చేసిన మాదిరిగా లేదు. ఎక్కడ చూసినా రకరకాల స్కీములు, దాని వెనుక ఎంత అవినీతి ఉందనేది తోడితే తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి 3వసారి పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది, నైతిక హక్కు కోల్పోయింది. ప్రజలను పరిపాలించి, రాష్ట్రాన్ని పరిపాలించ కోల్పోయింది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటితో పాటు ఆయన అనుచరులకు టికెట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తుంది. జూపల్లి విషయంలోనూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీట్ల విషయంలోనూ పెద్దపీట వేయనుందని టాక్. ఇదంతా ఎలా ఉన్నా ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వస్తారా లేదన్నది ఆసక్తికరంగా మిగిలింది. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మరో చర్చ తెర మీదకు వస్తుంది. జూలై 2న సభ విషయంలో మార్పులు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. రాహుల్ షెడ్యూల్కు అనుగుణంగా ఖమ్మం సభ తేదీలో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో అసలైన ఆట ఇప్పుడు మొదలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది రోజు
బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.